హరికృష్ణ కాకినాడ. అయ్యా, ఒక మనిషి పైకి ఎదగాలంటే ఎన్నో అవమానాలు, ఎంతోమంది దగ్గర మోసపోతేనే వాడు పైకి వస్తాడు. ఎంతోమంది దగ్గర మోసపోవాలి, ఎంతోమంది దగ్గర అవమానాలు పడాలి, ఎంతోమంది దగ్గర మనస్తాపం చెందాలి. ఎప్పుడైతే మనస్తాపం చెందిందో అప్పుడు వాడు పైకి వస్తాడు. దట్ ఈజ్ రాహు. మోసపోవడానికి కారణం రాహు. నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను, రాహు అంటే సరస్వతీదేవి. రాహు అంటే సరస్వతీదేవి, అమ్మవారి భక్తుడు. ఒక మనిషిని పైకి ఎదగాలంటే దానికి కారణం రాహు. అది ఉపయోగించాలంటే ఆ నేర్చుకునే విద్యను ఉపయోగించడానికి గురువు. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. టీచింగ్ అది చీటింగ్ని తిరగేయండి. చీటింగ్ని తిరగేయండి. చీటింగ్ని తిరిగేస్తే టీచింగ్. చీటింగ్ కారణం ఎవరు? రాహు. చీటింగ్ కారణం రాహువు. చీటింగ్ని తిరిగేస్తే టీచింగ్. చీటింగ్ అండ్ టీచింగ్ అంటే ఏంటి? మనం ఎవరైతే మనల్ని మోసం చేసి చీట్ చేస్తారో వాళ్ళ ద్వారాగా మన జ్ఞానాన్ని నేర్చుకుని అది మనకి టీచింగ్ ఇచ్చినట్టు. చీటింగ్ కాదు, అది మనకి టీచింగ్ ఇస్తున్నట్టు. ఆ టీచింగ్ ద్వారాగా మనం కొంచెం పైగా మనం ఎందుకు మోసపోతున్నాం, వీడెందుకు మనల్ని ఇలా ట్రాప్ చేసి మోసం చేశాడు, ఇది ఉండాలి. చీటింగ్ని తిరిగేస్తే టీచింగ్, అది టీచింగ్ని తిరిగేస్తే చీటింగ్. అది హరికృష్ణ కాకి.